హాయ్ అండి. మష్రూమ్ కర్రీ ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద ఆ గిన్నెలో అయితే వాటర్ పెట్టుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని శుభ్రం చేసుకున్న మష్రూమ్ని అయితే ఆ వేడి నీటిలో వేసి చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 2 టమాటాలు ఒక చిన్న ముక్కలుగా కోసుకున్నాను. అందులో కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి వేసి కొన్ని వెల్లుల్లి వేసి జీడిపప్పు వేసి వేయించండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకోండి. మష్రూమ్లు అయితే చిన్న ముక్కలు కోసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల స్మెల్ రావడం కానీ నీరుగా రావడం కానీ లేకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి తీసుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర లవంగ దాల్చిన చెక్క యాలక్కాయ బిర్యానీ ఆకు కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించండి. వేగిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకున్నది అయితే ఇందులో వేసుకొని కలపండి. ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం 2 స్పూన్లు కారం అయితే మీకు టేస్ట్కి ఎంత కావాలంటే అంత వేసుకోండి. 2 స్పూన్లు కారం వేసి బాగా కలపండి. బాగా కలిపి ఒకసారి మూత పెట్టండి. ముందుగా వేయించుకున్నాం కదా, ఆ మష్రూమ్ని అయితే ఈ గ్రేవీలో వేసి కలపండి. బాగా ఇలా కలుపుకొని ఒకసారి మసాలా అంతా పట్టే వరకు 1 నిమిషం మూత పెట్టి దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా గ్రేవీని అయితే చేసుకోవాలండి. ఇలా లూజ్గా కాకుండా ఇంకా కొద్దిగా చిక్కబడే వరకు కూడా గ్రేవీని దగ్గరుండి కలుపుకుంటూ మూత పెట్టుకొని 1 నిమిషం మూత పెట్టుకొని 1 నిమిషం కలుపుకుంటూ కూడా దగ్గరుండి చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోవాలి. అప్పుడైతే గ్రేవీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. దగ్గర ఉండండి, లేకపోతే మాడిపోద్ది. ఇదండి మష్రూమ్స్ కర్రీ. ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే నాకు